ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో అన్ని జంతువులు స్నేహభావంతో సుఖంగా జీవించేవి. ఆ అడవి అంతా రకరకాల జంతువులు ఆనందంతో వెలిగిపోయేది. ఎటు చూసినా ప్రశాంతత కనిపించేది. ఒక రోజు ఆ అడవిలోకి ఓ ఉగ్రమైన సింహం ప్రవేశించింది. అది గర్జించగానే అడవి అంతా దద్దరిల్లిపోయింది. జంతువులన్నీ భయంతో వణికిపోయాయి. ఆ సింహం ప్రతిరోజూ ఒక జంతువును వేటాడి తినసాగింది. అడవిలో భయం నెలకొంది. అప్పుడు అన్ని జంతువులు కలిసి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఆ గుంపులో నుండి ముందుగా ఒక జింక మాట్లాడుతూ, ఇలా అయితే మనం బతకలేము, ఆ సింహం మనల్ని చంపకుండా వదలదు అని భయపడుతూ చెప్పింది. జింక మాటలకు స్పందిస్తూ ఒక కోతి ఇలా చెప్పింది, ఏదైనా తక్షణమే చేయాలి, మనం అందరం కలిసి ఏదో ఒకటి చేసి ఆ సింహం నుండి మన ప్రాణాలను కాపాడుకోవాలని, దానికి మనం అందరం ధైర్యంగా ఉండాలని అని కోతి చెప్పింది. ఆ సమయంలో చెట్టుపై కూర్చున్న ఓ తెలివైన గుడ్లగూబ ఇలా చెప్పింది, ఆ సింహం ఎలాగో రోజూ ఒక జంతువుని చంపి తింటుంది. దానికి బదులు మనలో ఒకరిని మనమే పంపిందాం, అప్పుడు అది వేటాడదు. మిగిలిన జంతువులు సురక్షితంగా ఉండగలవు. అందరూ ఆ ఆలోచనతో అంగీకరించారు. వెంటనే సింహం దగ్గరకు వెళ్లి ఆ నిర్ణయాన్ని చెప్పారు. సింహం గర్జిస్తూ అంగీకరించింది. ప్రతిరోజు ఒక జంతువును పంపండి. ఒక్కరోజు పంపకపోయినా నేను వచ్చి అందరినీ చంపేస్తాను. ఈ మాట చెప్పిన అనంతరం సింహం తన భారీ దేహాన్ని ఊపుతూ గర్వంగా అడవి మధ్యలో ఉన్న తన గుహవైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. దారి మొత్తం అడవి మౌనంగా మారింది. జంతువులందరి కళ్లలో భయం, కానీ హృదయంలో మాత్రం ఓ చిన్న ఆశ. ఈ ఒప్పందం వల్ల తాత్కాలికంగా అయినా ప్రాణాలు దక్కుతాయి కదా అని. అప్పటినుంచి ప్రతిరోజు సింహం తన గుహ బయట కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉండేది. ప్రతిరోజూ ఒక జంతువు తన ప్రాణాన్ని అర్పించేందుకు సింహం వద్దకు వెళ్లసాగింది. ఒకరోజు ఆ క్రమంలో ఓ చిన్న కుందేలు వెళ్లాల్సి వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. సింహం తన గుహ దగ్గర ఎదురు చూడసాగింది. ఈ రోజు ఎవరు వస్తారో చూద్దాం అని అనుకుంది. తీరా ఎంతసేపైనా ఎవరు రాకపోవడంతో సింహం చిరాకుతో గుహ చుట్టూ తిరగసాగింది. దానికి కోపం పెరిగింది. ఇదిలా ఉండగా మరోవైపు ఆ చిన్న తెలివైన కుందేలు మిగతా జంతువులతో కలిసి ఓ వ్యూహాన్ని తయారుచేసింది. మిత్రులారా, ఈ సింహం వల్ల మనందరికీ ప్రాణహాని ఉంది. మనం బలహీనులమని భావించి భయపడకూడదు. నేను ఒక ఆలోచనతో సింహాన్ని మోసం చేసి మన సమస్యను పరిష్కరిస్తాను అని కుందేలు చెప్పింది. దాని మాటలు విని అందరూ ఆశతో సరే అని సిద్ధంగా ఉన్నాయి. కుందేలు పథకం ప్రకారం ఆలస్యంగా సింహం దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళింది. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు? నా గురించి తెలిసి కూడా భయం లేదా అని సింహం ఆగ్రహంతో గర్జించింది. కుందేలు తలవంచి ఇలా చెప్పింది, ఓ రాజా, నేను 5 కుందేళ్లతో కలిసి వస్తున్నాను. కానీ దారి మధ్యలో మరో సింహం వచ్చి మమ్మల్ని ఆపింది. అది చెబుతోంది, ఈ అడవికి నిజమైన రాజు నేనే. మీరు ఉన్నది నా ఆకలి తీర్చడానికి అని. మమ్మల్ని భయపెట్టింది. అందుకే రావడానికి ఆలస్యం అయింది అని తన తెలివిని ఉపయోగించి సింహంతో చెప్పింది ఆ కుందేలు. సింహం ఈ మాట విని కోపంతో, మరో సింహమా, నన్ను అక్కడికి వెంటనే తీసుకెళ్ళు. నాకు పోటీగా వచ్చిన ఆ సింహం అంతు చూస్తా అని అంది. అప్పుడు కుందేలు ఆ సింహాన్ని అడవిలోని ఓ లోతైన బావికి తీసుకెళ్ళింది. ఇదిగో, ఆ సింహం బావిలోపలే ఉంది అని భయపడుతూ చెప్పింది. సింహం బావిలోకి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. కాని అది తనదని తెలియక మరో సింహమని భావించింది. సింహం గర్జించగానే నీటిలో ప్రతిబింబం కూడా గర్జించింది. దానికి కోపం బాగా పెరిగింది. నన్ను బెదిరించడానికి గర్జిస్తావా? నీ చావు నా చేతిలోనే అని అరిచి బావిలోకి దూకింది. కాని అక్కడ ఇంకొక సింహం లేదు, కేవలం నీరు మాత్రమే ఉంది. సింహం బావిలో మునిగి చనిపోయింది. ఆ తరువాత అడవిలోని అన్ని జంతువులు ఆనందంతో సంబరాలు చేసుకున్నాయి. అవి తెలివైన కుందేలను పొగడ్తలతో ముంచెత్తాయి. నీతి, బలం కన్నా తెలివితేటలు చాలా గొప్పవని ఈ కథ చెబుతోంది.